లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 14వ అధ్యాయం. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మన పితృదేవతలు ఆశగా ఎదురు చూస్తుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. వారు అంతలా ఎందుకు ఎదురు చూస్తుంటారు? వారిని శాంతింపజేయడానికి ఇక్కడ మనం చేయాల్సిన కృత్యం ఏమిటి? దానివలన ఎవరెవరికి ఎంతెంత ఫలితం కలుగుతుంది ఇత్యాది విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ, జనకు మహారాజా, కార్తీక మాసం అనేది సమస్త పాపాలను నశింపజేసే పవిత్ర కాలం. ఈ మాసంలో భక్తితో ఒక్కరోజు పూజ చేసినా 100 యాగములు చేసినా ఫలితము లభిస్తుంది. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు మన పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున వృషోత్సర్జనము అంటే ఎద్దును వృషభాన్ని అచ్చుబోసి వదిలేయడం అత్యంత పుణ్యకార్యముగా చెప్పబడింది. ఇది పితృదేవతలకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయడం, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకట జన్మయందు చేసిన సమస్త పాపములు కూడా నశిస్తాయి. ఆ రోజు మన వంశంలో ఎవరెవరు వృషోత్సర్జనము చేస్తారు, ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులుతారు అని పితృదేవతలు కూడా ఆకాశంలో ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ధనవంతుడై ఉండి కూడా ఆ పుణ్యకార్యము చేయక, దాన ధర్మములు చేయక, చివరకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడు. అట్టివాడు రౌరవాది సకల నరకములలో పడతాడు. కేవలం అతడే కాదు, అతడి బంధువులు కూడా నరకంలో కష్టాలు అనుభవిస్తారు. కానీ ఓ రాజా, ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి, నిష్ఠతో వ్రతం ఆచరించి, సాయంకాలం శివకేశవులకు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. మరునాడు తమ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనము పెట్టువాడు ఇహలోకంలో సుఖముగా జీవించి పరలోకంలో మోక్షము పొందుతాడు. ఇలాంటి పుణ్యాత్ములు పునర్జన్మలోనూ సంతోష సంపన్నులుగా జీవిస్తారు. ఈ మాసంలో తప్పక నియమంగా పాటించాల్సిన విషయాల గురించి వశిష్ఠ మహర్షి హెచ్చరిస్తూ, పరాన్న భక్షణము చేయరాదు అంటే ఇతరుల చేత మిగిలిన అన్నము తినరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, శ్రాద్ధ భోజనము చేయరాదు, పితృకార్యములు వేరుగా చేయాలి కానీ ఆ భోజనం తినకూడదు, ఉల్లిపాయలు వెల్లుల్లి ఆహారంలో తీసుకోకూడదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు, సూర్యచంద్ర గ్రహణముల రోజులలో కూడా భోజనము చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండిన భోజనము కూడా తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు, పురాణములను విమర్శించకూడదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అట్లా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాతకాలమున ఏ నది తమకు దగ్గరగా ఉందో ఆ నదిలో స్నానము చేయడం అత్యంత పవిత్రం. అటుల చేయనివాడు మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేని సందర్భంలో నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపము చేయాలి. భగవద్గీత, శివపురాణం వింటూ కాలము గడపవలెను. అలా రోజంతా భక్తిభావంతో ఉండాలి. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరములో ఉన్న శివుని
కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితా సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కార సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిన శివారాధన చేయవలను. ఈ విధముగా శివపూజ చేసిన వాడి జీవితం ధన్యమవుతుంది. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధనం చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను. ఆ విధంగా చేసిన వారికి 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తియుండి కూడా ఈ వ్రతము నాచరించిన వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు చూదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును అంటూ వశిష్ఠ మహర్షి ముగించారు. స్వస్తి. సంపూర్ణ కార్తీక పురాణం 14వ 14వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి దినం మరొక దివ్య గాథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.